ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం ఉంది. సుమారు 79 లక్షల మంది కనిపిస్తున్నారు. ఇప్పటికే 6,394 కోట్ల రూపాయలు దానికి ఈ 79 లక్షల మంది బెనిఫిట్స్కి ఇవ్వాల్సి ఉంటే 3 విడతలు 4 విడతల్లో ఏదైతే ఉన్న బకాయిలు తిరిగి మీకు ఈ ఖాతాలు వేస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అందులో ఇంకా 18,039 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సుమారు 4,000 కోట్లు 4,300 కోట్ల వరకు ఇచ్చి ఇవ్వాల్సి ఉంటే ఆన్లైన్ పథకం బ్యాంకులో డబ్బున్నా రిలీజ్ చేయొద్దని పర్మిషన్ కంటే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళకి ఫిర్యాదు చేసి ఆ బాపించింది తెలిసి కొన్ని ప్రభుత్వం తరఫున అడగట్లేదు అనుకుంటే 24వ తారీఖు నాడే వాళ్ళు దఫాలుగా అంతకుముందు కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా 3-man కమిటీ కూడా రికమెండ్ చేసినా కూడా ఆఫీసర్స్ కమిటీ దానికి చాలా దుర్మార్గంగా ఉంది చూస్తుంటే. ఒకటే కాదు, విద్యా దీవెన 28 లక్షల మంది బెనిఫిషియరీ 703 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేయాలి. అది అది 3వ నెలలోనే దాని బటన్ నొక్కి దాన్ని వచ్చి అది వాళ్ళకి ఇద్దామనుకున్న నేపథ్యంలో ఎన్నికల పుస్తకానికి వాళ్ళు తప్ప అడిగాం ఏప్రిల్లోనే. దాన్ని కూడా 100 కోట్లు రిలీజ్ చేస్తే మిగతా కూడా బ్యాంకులో ఉంది. వాళ్ళ ఖాతాలు తీసేద్దామని చేయొద్దాం. విద్యార్థులు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజీల్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవాలి. నేను 2-3 యాజమాన్యాల నుంచి కలిస్తే రేపు వచ్చేస్తుందండి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ రాశారని చెప్పారు. బ్యాంకులో డబ్బు ఉంది, మీకు రిజిస్ట్రేషన్ అని. అది రా దానికి కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమన్నా విద్యార్థి ఎన్నికలకి ఏం సంబంధం ఉంది చెప్పండి. రొటీన్ కోర్స్ ఇది. దానికి ఇంత నీచంగా ఈ కూటమి విధానం చేయడం, ఎలక్షన్ కమిషన్ వచ్చి దాన్ని వచ్చి దాని మీద ఆపడం. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే సైక్లోన్ కానీ లేదు డాట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది మనం మా ప్రభుత్వం దాని విధానం. అది గత ప్రభుత్వాల్లో కాకుండా ఏ సీజన్కి ఆ సీజన్ ఇవ్వాలనేది మా ప్రభుత్వం నిర్ణయం. గత ప్రభుత్వాలు అయితే సంవత్సరం కూడత కలిపి వచ్చే సంవత్సరంలో లేకపోతే 2 సంవత్సరం ఒకసారి కూడా చేసేది. మా దానికి కాదు, ఖరీఫ్లో కానీ గాంధీలో వస్తే రబీలో ఇచ్చేయాలి, రబీలో కానీ సైకిల్లో వస్తే ఖరీఫ్లో ఇచ్చేయాలి. ఆ నేపథ్యంలో మొన్న వచ్చిన ఈ సైక్లోన్ డ్రాఫ్ట్ కలిసి 11,60,000 మంది సుమారు 1,294 కోట్లు అది రిలీజ్ చేసి పర్మిషన్ ఇస్తే బ్యాంకుల నుంచి రిజిస్టర్ చేస్తాం. ఆ బెనిఫిట్స్ కంటే దానికి పర్మిషన్. మరి రైతు అలాగే పంట పండించుకుంటారు. రైతు అలాగా వాళ్ళు ఆర్థికంగా ఏ రకంగా చూస్తారు. ఇంత నీదో నీచు ఇదొక కర్కశమైన ఆలోచన. అలాగే వైఎస్ఆర్ చేయవద్దు. 3 విడతలు ఇచ్చాం, 4వ విడత వచ్చి ఇవ్వడానికి వచ్చి అది బటన్ నొక్కాం. దాని డబ్బు కూడా బ్యాంకులో వేసాం. అది బెనిఫిట్స్కి చేయమంటే 3 లక్షల మందికి
అది 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 కూడా రిలీజ్ చేయాలి. దానికి కూడా పర్మిషన్ ఇవ్వడానికి అది మళ్ళీ ఫిర్యాదు ఇవ్వద్దని. అదే రకంగా ఈబీసీ సుమారు 4,20,000 620 కోట్లు. దానికి కూడా ఇంతే. ఇది కూడా ప్రభుత్వం వచ్చి బ్యాంకులో అడుగు పెట్టి దీన్ని అడ్జస్ట్ చేయడానికి అడిగితే దానికి పర్మిషన్ డేట్లతో సహా అమౌంట్తో సహా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం. వైఎస్ఆర్ ఆశ అయితే 79 లక్షల మంది బెనిఫిషియర్లు, 6,394 కోట్లు. ఇంకా పెండింగ్ ఉన్నది వచ్చి 1,839 కోట్లు. లాంచింగ్ వచ్చి 23వ తారీఖునే 1వ నెలలోనే లాంచ్ చేసాము. అప్పుడు నుంచి ఇస్తున్నాం అనుభవిస్తున్న పక్కన సుమారు 70% మందికి అయింది. ఇంకా 30%, ఇంకా 33% ఇంకా పెండింగ్. అదేవిధంగా విద్యాదీవెన అయితే 703 కోట్ల రూపాయలు, అందులో 100 కోట్లు రిలీజ్ చేస్తాం. ఇంకా సుమారు 605 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది. అది మార్చిలో దానికి వచ్చి బటన్ నొక్కి రిలీజ్ చేస్తాం. అది కూడా పెండింగ్ పెట్టుకుంటాం. ఇన్పుట్ సబ్సిడీ అయితే 294 కోట్లు, అది 6వ తారీఖు 3వ నెల అది కూడా రిలీజ్ చేస్తాం. దాన్ని కూడా ఇచ్చి చేయడానికి ఒప్పుకోవట్లేదు రైతు. వైఎస్ఆర్ చేయూత 33 లక్షల మంది బెనిఫిషియర్లు, 5,065 కోట్ల రూపాయలు. అది 7వ తారీఖు నాడు 3 నెలలు దాని మటన్ దాన్ని రీచ్ చేస్తాం. దాన్ని కూడా ఇచ్చి చేయడానికి ఒప్పుకోవట్లేదు. అలాగే ఈబీసీ 4,20,000 మంది బెనిఫిషియర్లు, 629 కోట్లు. దాన్ని కూడా 14వ తారీఖు నాడు 3వ నెలలో దాన్ని మటన్ రిలీజ్ చేస్తాం. దాన్ని కూడా ఇది ఏం అనుకుంటున్నారు అంటే ఈ పేదవాడి పద్ధత, ఈ సామాన్యుని ఎన్నికలు వస్తే మన వారికి డే టు డే యాక్టివిటీ జరగద్దా, జరగక్కర్లేదా? ఎన్నికల్లో గాలికి బతకమంటారా? ఎన్నికలు వచ్చినప్పుడే ఆ 3 నెలలు వాళ్ళని గౌరవంగా బతకక్కర్లేదా? ఇంత దుర్మార్గం ఆలోచన ఇప్పుడేం జరిగిందా? మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది 2019లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమని ఏ రకంగా ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేశాను. మేము అడ్డుపెట్టావా? మేము వద్దన్నావా? మేము ఇవ్వకూడదని మేము అడిగావా? కానీ ఇలాంటి బుద్ధులేంటి? దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణుల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని కోరుతున్నాం. చూడండి, ఇవాళ ఈ కూటమి తాలూకు దుర్బుద్ధి, ఈ కూటమి తాలూకా నీచమైన ఆలోచన, కర్కశమైన వాళ్ళ మనస్సులు, వాళ్ళ మానవత్వం లేని మన తాలూకు ఆలోచన. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలైన మరుక్షణమే అప్పుడు వాళ్ళ చేతిలో ఉండదు. తప్పకుండా అంతా కూడా బ్యాంకుల్లో ఉంది కాబట్టి ఇది రిలీజ్ చేస్తాము. పెద్ద మనసుతో ఆలోచన చేసి ఏదైతే ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నా ఈ కూటమికి బుద్ధి వచ్చేటట్టు వాళ్ళకి బుద్ధి చెప్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనుకో ఆ స్థానం కోల్పోయారు, అసనం ప్రదర్శిస్తారు. అందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఓ పక్క విద్యుల్ని హింసిస్తున్నారు, ఓ పక్క మహిళలకు గౌరవంగా బతుకుతున్న నేపథ్యంలో వాళ్ళ కింద అందుతున్న లబ్ధి వచ్చి వాళ్ళకి చేయొద్దు వచ్చి రానికని చేస్తున్నారు. విద్యార్థికి వాళ్ళ విద్యని కొనసాగిస్తున్న తరుణంలో వాళ్ళకి కావాల్సిన స్కూల్ ఫీజెస్ ఏదైతే విద్యార్థి ఉందో అదందరికీ చేస్తున్నారు. రైతుకు వచ్చి ఇన్పుట్ సబ్సిడీ మళ్ళీ వాళ్ళ రైతు మళ్ళీ పట్టేసుకుంటే వాళ్ళ మధుల కోసం అవసరమైన డబ్బులు వాళ్ళకి అందరికంటే దుర్మార్గంగా మరి ప్రవర్తిస్తున్నారు. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నా, ఎవరైతే స్వాధీనం ఉన్నారో వారికి ప్రవర్తిస్తున్న అండగా ఉండడానికి చేస్తున్న కార్యక్రమానికి మోకాలు అడుగుతున్నారు. ఎలా అంటే ఎన్నికలు 3 నెలలు, ఎన్నికలు ఉన్నాయి 4 నెలలు, 3 నెలలు వాళ్ళు గాలికి బతకాలా? ఏ రకంగా పడతారు, ఏ రకంగా వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటారు? ఏమనుకుంటున్నారు ఈ కూటమి? దాంతోపాటు ఎందుకు సాధన కోల్పోతున్నారంటే అంటే దెబ్బ చేస్తూ నేను చదువుకోవాలని మాటలు. ఎవరైనా సభ్య సమాజంలో ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారని గొప్పగా చెప్తున్న వ్యక్తి అలాంటి భాషను మాడొచ్చండి? 1,000 చూపెట్టు, 3,000 నీకు చూపెట్టు. ఎవరికైనా తల్లే కదండి. ఏంటి భాష? నీ అమ్మమ్మడు లేకపోతే నీ బాబు, ఈ పత్రాలన్నీ రాజకీయంలో సభ్యసభలు ఆశిస్తారండి. ఐఎమ్ సారీ, నేను నా నోటితో పలికాను, ఏమన్నా దయచేసి అనాపార్థం చేసుకోవద్దు. ఆ మాటలు ఎవరికి రావండి మాలాంటి వాళ్ళకి. కానీ సభ్యత సంస్కారం మా నోటితో ఆ మాటలు మాట్లాడడం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఈ సమాజానికి? ఎలాంటి వాక్యాలు నీచమైన మాట్లాడుకుంటూ అసలు మనిషి పుట్టేవాళ్ళు నాకు అర్థం అవ్వట్లేదు. ఈ సమాజాన్ని ఏ రకమైన పరివర్తన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా. మనుషులు మాట్లాడినా పేరెత్తడానికే చాలా అసహ్యంగా ఉంది. ఈ పేరుతో ఉచ్చరించడానికి ఒక పక్క వచ్చి మేలు జరుగుతుంటే దానికి వచ్చి ఆటగంట మోకాలెడ్డి వాళ్ళ చౌలకు కారణమవుతున్నాం. ఓ పక్క వచ్చి వాళ్ళ సర్వైవల్కి వచ్చి నిజ జీవితంలో వాళ్ళ సర్వైవల్కి వచ్చి దాన్ని అడుగుతున్నాం. ఎన్నికల ఆశ పెట్టుకోండి. ఒక పక్క వచ్చి మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలని ఆపుతున్నాం. ఎన్నికల కమిషన్ తోడు పెట్టుకుని కూటమి వచ్చి వాళ్ళు వచ్చి పిటిషన్ పెడితే వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఎన్నికల తానా అంటే తందాన అంటూ ఎన్నికల కమిషన్ వచ్చి తానా తందాన అంటుంది. ఎన్నికల నిబంధనలకి రాజ్యాంగానికి మేమేమి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవాలు పరిశీలించాలి, ఆ గ్రావిటీని పరిశీలించాలి. అంతేగాని వాళ్ళు ఫిర్యాదు తీస్తే
దానివల్ల ఈ సమాజానికి కానీ వ్యక్తులకు కానీ లేకపోతే వ్యవస్థకు కానీ నష్టం ఆలోచించకుండా వాళ్ళు చౌలకు కారమవడానికి వాళ్ళు అవడం భావ్యమా? ఆ భాష మాట్లాడినప్పుడు ఏ విధమైన చర్య తీసుకుందాం ఎన్నికల కమిషన్? ఈ చౌక కారణాలకి ఏం చర్య తీసుకుంది ఎన్నికల కమిషన్? ఇవాళ రేపు రైతాంగానికి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ అందకపోతే రేపు వేసుకునే పంటకు వచ్చి నష్టపోతే దానికి ఎవరు బాధ్యులు? విద్యార్థులకు వచ్చి విద్యార్థులు అందకపోతే వాళ్ళు అకాడమిక్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళకి ఆ విద్యా సంస్థలు వచ్చి వాళ్ళ పరిస్థితి కూర్చోబెట్టకపోవడం కానీ టీసీ ఇవ్వకపోతే ఎవరు బాధ్యులు? గౌరవమైన కుటుంబంలో వాళ్ళని గౌరవంగా మహిళ బతకాలని మరి మనలో సాగించాలని ఇష్టం చేయొచ్చు కార్యక్రమాన్ని మరి మోకాలు అడిగితే ఆ గౌరవానికి తగ్గితే అది ఎవరు బాధ్యులు?